ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నారు మంత్రులు. ఐటీ, స్పోర్ట్స్, పరిశ్రమల జోన్గా ఫ్యూచర్ సిటీ ఉంటుందన్నారు. ఫ్యూచర్ సిటీ దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనుందన్నారు. ఫ్యూచర్ తెలంగాణకు కొండారెడ్డిపల్లి రోల్ మోడల్గా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ప్రత్యేకమన్నారు మినిస్టర్స్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్ ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు బట్టి విక్రమార్క. ఫ్యూచర్ సిటీ నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్ట్ అవుతుందని చెప్పారు. బందర్ పోర్ట్ బెంగళూరుకు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతుందన్నారు డిప్యూటీ సీఎం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ కలుపుతూ వేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోడ్లు ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా ఈ ఫ్యూచర్ చుట్టూ తిరుగుతుంది అన్నటువంటి అద్భుతమైన ఆలోచనలతో ఈరోజు ఆ రోడ్డుకు కూడా మనం భూమి పూజ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్లు వేయటమే కాకుండా ఇక్కడ నుంచి బందర్ పోర్టుకి తెలంగాణ రాష్ట్రానికి లేనటువంటి ఒక సీ పోర్టుని కలుపుతూ వయా అమరావతి మీద నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ని శాంక్షన్ చేపించుకొని వచ్చారు. ఐటీ, స్పోర్ట్స్, పరిశ్రమల జోన్గా ఫ్యూచర్ సిటీ ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ చండీగఢ్ కంటే 10 రెట్లు మెరుగ్గా ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒక ప్లాంట్ సిటీ అంటే చండీగఢ్ ఉండేది, దానికంటే 10 రెట్లు బాగా ఉండాలని రేపు ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేసే వారికి అందరికీ కూడా సౌలభ్యం ఉండే విధంగా పోర్టుకి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని వారి ఆలోచన. అందుబాటులో ఉన్న నిధులతో ప్రణాళికబద్ధంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. నాగర్ కర్నూలు జిల్లాలోని సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించారు దామోదర. 91 కోట్ల 17 లక్షలతో 164 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గుజరాత్ తర్వాత ప్రతి కుటుంబానికి సోలార్ సౌకర్యం కొండారెడ్డిపల్లిలోనే వస్తుందన్నారు. ఫ్యూచర్ తెలంగాణకు కొండారెడ్డిపల్లిని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి దామోదర. కొండారెడ్డిపల్లి గ్రామంలో సోలార్ ఎనర్జీ అనేది ఏ రకంగా మనము వాడుకోవాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, రాబోయే కాలంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, గ్రామాలలో ఈ సోలార్ ఎనర్జీ ఈ కాన్సెప్ట్ని మనము ఆచరణలోకి తీసుకురావాలి అనే ఒక సదుద్దేశంతో దేశంలోనే ఇది 2వ గ్రామం. గిరిజన వర్సిటీతో స్థానిక యువతకు ఉన్నత విద్య అభ్యసించే ఛాన్స్ దక్కుతుందన్నారు మంత్రి సీతక్క. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, తాను పూర్తి బాధ్యత తీసుకుని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. 24 కోట్ల రూపాయలతో 8.4 కిలోమీటర్ల ప్రహారీ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతానికి యూనివర్సిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు విద్యార్థులకు చాలా ఉపయోగపడి విద్యావేత్తలుగా తయారు చేసేటువంటి కేంద్రంగా ఉండబోతుంది. కాబట్టి మిగిలిన పనులను కూడా తొందరగా బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేసే విధంగా మేమందరం కూడా పూర్తి బాధ్యత తీసుకొని పనిచేసి తొందరలోనే ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి. పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ప్రత్యేకత అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బతుకమ్మ సంబరాలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించేందుకు ప్రయత్నాలు చేపట్టామన్నారు. బతుకమ్మ పండుగతో మహిళా శక్తి సంఘటితమవుతుందన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సైకిల్, బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. చిన్నారులు బతుకమ్మ చుట్టూ స్కేటింగ్ చేస్తూ బతుకమ్మ ఆడారు. ఈ బతుకమ్మ అనేది 200 సంవత్సరాల చరిత్ర. ఈ బతుకమ్మ పండుగ ద్వారా అందరూ దేవుళ్ళను పూలతో కొలిస్తే మనం ఈ బతుకమ్మ ద్వారా పూలనే కొలుస్తూ ఉన్నాం. 63 ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన పద్ధతిలో ఇందులో అందరూ పాల్గొనాలి. కిలా వరంగల్ కోటలోని కుష్మహల్ దగ్గర బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన మంత్రి కొండా సురేఖ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సహా మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.